Good morning, my dear brothers and sisters and friends in Christ. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని, నెమ్మదిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మరలా ఆయన్ని సేవించినట్లుగా, ఆయన గణపరిచినట్లుగా, ఆయన పరిశుద్ధ నామములో అతిశయించినట్లుగా దేవుడు మనకు చక్కని సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మనం అంతా ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు మహిమకు పాత్రుడు, ఆయన స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు. గాడ్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్. నీవు స్తుతించడానికి, నువ్వు గణపరచడానికి యోగ్యుడైన వాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన ఆరాధించడం కన్నా అత్యుత్తమైన భాగ్యం మరొకటి లేదు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మిక దీవెన మరియు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ప్రభు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటన్నిటినీ కూడా దేవుని వాగ్దానాలు యందు మనం మనసుంచడం వల్ల, లక్ష్యం ఉంచడం వలన ఆశీర్వాదాన్ని దీవెన మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. The book of Isaiah, chapter 66 and verse 14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. చదవబడిన ఈ వచనాన్ని మనం గమనిస్తే 3 ప్రాముఖ్యమైన అనుభవాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, మన హృదయాలను ఉల్లసింపచేసే దేవుడు ఆయన. రెండవది, మన ఎముకలను బలపరిచే దేవుడు. మూడవది, తన సేవకుల ఎడల తన హస్తబలాన్ని కనుపరిచే దేవుడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటున్నాడు. గమనిద్దాం. హృదయములు ఉల్లసించడం. చాలామంది శరీర సంబంధంగా ఉల్లసిస్తారు, శరీర సంబంధంగా ఆనందించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవట్లేదు. ఏదిల్ మాంగే మోర్ అన్నట్టుగా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలన్నట్టుగా లోకం అంతా పరిగెడుతున్నారు సంతోషం కోసం, ఆనందం కోసం. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, ఆ తర్వాత భయంకరమైన పందాలు వేస్తూ, డబ్బులు పోగొట్టుకుంటూ, ఒక ప్రక్కన వ్యసనాలు అంటించుకుంటూ, మరొక ప్రక్కన అక్రమ బంధాలు పెట్టుకుంటూ ఏదో విధంగా ఆనందించాలి, సంతోషించాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు. దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైన, ప్రభువు కృమ్మరించే సంతోషం ఎప్పుడూ కూడా శాశ్వతంగా మన జీవితాల్లో నిలబడుతుంది. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా ఉల్లసించే అనుభవం లేదా, సంతోషించే అనుభవం లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగలిగితే, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ప్రభువుకి పరిపూర్ణమైన అధికారం నీ జీవితంలో అప్పగించగలిగితే, నీవు దేవునిలో ఆనందిస్తావు, ఉల్లసిస్తావు. అంత మాత్రం కాకుండా దేవునిలో ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటావో నీ ఎముకలు బలపడతాయి. వైద్యులు చాలామంది చెబుతూ ఉంటారు, మనసు ఉల్లాసంగా ఉంటే, మనిషి సంతోషంగా ఉంటే అనేక రోగాల నుంచి విడుదల పొందుతాడని, లేదా అనేక రోగాలకు దూరంగా ఉంటాడని. ఈ రోజుల్లో చాలా రోగాలు మనిషికి రావడానికి కారణం డిప్రెషన్, కృంగుదల, విచారపడడం, ప్రతి చిన్నదానికి భయపడడం. అందును బట్టే రోగాలు మనిషిని ఛిద్రం చేసేస్తున్నాయి. మనసు ఆనందంగా ఉన్నప్పుడు, ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయం ఉల్లసించిన తర్వాత నీ ఎముకలు బలపడతాయి, లేత గడ్డి వలె అవి బలియును అనే మాట అక్కడ రాశాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. డాక్టర్లు, ఆ తర్వాత మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయని మలాకీ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని రెక్కల క్రింద ఎవరైతే నివసిస్తున్నారో, ఆయన రెక్కల క్రింద ఎవరైతే శరణుజొచ్చుతున్నారో, దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. చివరిగా మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడుతుంది. ఆమేన్. ఈ వాగ్దానం ఈరోజు మీ జీవితంలో చాలామంది జీవితంలో నెరవేర్చబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎంతవరకు దేవుని యొక్క బలము, శక్తిని మేము అనుభవించలేదండి, ఆయన బలాన్ని మేము ఇంకా రుచి చూడలేదండి అని మీరు ఎవరైనా అంటూ ఉంటే, ఇదే సమయం మీరు దేవుని వైపు చూడగలిగితే, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా నీ శక్తి, బలం మా జీవితంలో కనుపరచు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే, అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఆయన హస్తబలము మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీరు పనిచేసే చోట ఆయనకు సాక్షులుగా నిలబడి నిమిత్తం ఆయన తన బలాన్ని కనుపరచబోతున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను విని అనేక మంది ఆశ్చర్యపోయినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. రాహాబు అనే వేశ్య వేగుల వారితో చెప్పిన మాట అదే కదా, దేవుడు మీ పట్ల చేస్తున్న కార్యాలు మేము వింటున్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంది. ఎస్,
నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ చుట్టూ ఉన్న ప్రజలు గుర్తిస్తారు నువ్వు దేవుని బిడ్డవని. దేవుడు నీ ద్వారా కదులుతున్నాడని, నీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడని. ఆయన హస్తబలము నీ జీవితంలో కనుపరచబడాలన్నదే దేవునికి ఆలోచన. ఆల్రెడీ దేవుడు తన బలాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని సృష్టి ద్వారా ఆయన వ్యక్తీకరించారు. కానీ తన ప్రజల ద్వారా తన బలాన్ని లోకానికి చూపించాలని దేవునికి ఆలోచన. ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది అదే, ప్రభువా మేము బలహీనులమే, కానీ నీవు బలపరిస్తే నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా కావచ్చు, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ లేదా క్రిస్టియన్ లీగ్ కావచ్చు, ఫౌండేషన్ ద్వారా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ప్రతిరోజు కొన్ని వందల కార్యక్రమాలు మేము ఆయా స్థలాల్లో నిర్వహించగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుని బలమే, కానీ మా శక్తి, మా బలం అయితే కాదు. ఈరోజు దేవుడు నేను బలపరుస్తున్నాడు. ఆయన హస్తబలము నీ జీవితంలో కనుపరచబడబోతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోగంతో కృంగి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, సమస్య ద్వారా అధైర్యపడుతున్నావా, భయం వేస్తుందా, కలవరపడిపోతున్నావా, వాళ్ళు అదన్నారండి, వీళ్ళు ఇదన్నారండి, ఏదో అయిపోద్దటండి, వాళ్ళు ఇది చెప్పారండి, మా భవిష్యత్తు అలా ఉండబోతుందని ఏదో చెప్పారండి, చాలా భయం వేస్తుందండి. డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. లుక్ అన్ టు గాడ్. ఆయన నిన్ను బలపరిచేది. ఆయన హస్తబలం నీ జీవితంలో కనుపరచబడగలిగితే నీ శత్రువులందరూ కూడా, ఒక మాటలో చెప్పాలంటే, వారు ఓటమి పాలై దేవుడు నీకు విజయాన్ని ఇచ్చినప్పుడు వారు దేవుని శక్తిని వారు కూడా చూస్తారు. అలాంటి కృప మీకు దయచేయబడాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా హృదయాలను ఉల్లసింపచేసి మా ఎముకలను బలపరిచి నీ హస్తబలము మా జీవితాల్లో కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో నాయన, బలమైన నీ అభిషేకం కోసం, నీ నడిపింపు కోసం, నీ శక్తి కోసం ఎదురు చూస్తున్నారో వారందరి మీద బలపరిచి ముట్టి అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వ్యాధుల్లో ఉన్న వారికి చేయూతనివ్వండి, లేవనెత్తండి. ప్రభు, ఆర్థికంగా చితికిపోయిన వారిని, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్న వారిని మీరే కనికరించి బలపరిచి ఆశీర్వాదానికి పాత్రులుగా వారిని చేయమని కోరుకుంటూ, ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని విశేషంగా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు